వాజేడు మండలంలో విష జ్వరాల విజృంభణ తారస్థాయికి చేరుకుంది. దీంతో ఏజెన్సీ గిరిజన గ్రామాలలోని ప్రజలు విష జ్వరాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకి జ్వర పడితుల సంఖ్య పెరిగిపోవడంతో ప్రభుత్వ దవాఖానలు రోగులకి కిక్కరిసిపోయి దర్శనమిస్తున్నాయి. విషపూరితమైన జ్వరాలు సంభవించి ఇప్పటికే వాజేడు మండలంలో 4గురికి పైగా మృత్యువాత పడ్డారు. జ్వరాల బారిన పడిన రోగులకు విపరీతమైన ఒళ్ళు నొప్పులు రావడంతో నడవలేని పరిస్థితి ఏర్పడింది. జ్వరం తగ్గినప్పటికీ నెలల తరబడి కాళ్ల వాపులు, కీళ్ల నొప్పులు తగ్గడం లేదని పలువురు వాపోతున్నారు. వాజేడు మండలంలో వింత విష జ్వరాలు విజృంభించి పల్లెలకు మంచాన పడుతున్న వైద్య అధికారులు గిరిజన గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహించకపోవడం చర్చనీయాంశంగా మారింది. వాజేడు మండల పరిధిలోని పేరూరు ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు వైద్యం అందక అవస్థలు పడుతున్నారు. జ్వరాల బారిన పడిన రోగులు ఆర్ఎంపీలను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. దీనిపై ఉన్నత అధికారులు స్పందించాలని ఏజెన్సీ ప్రాంతవాసులు కోరుతున్నారు. మధు